ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏంటిదో కాదు. ఇగో గిదే. ప్రజలే ఆక్సిజన్ సిలిండర్లు మోసుకొని పోవుడు. ప్రజలే డాక్టర్ల అవతారం ఎత్తాలి. ప్రజలే కేర్ టేకర్లు కావాలి. ప్రజలు వాళ్ళ రోగాలు వాళ్ళే తగ్గించుకోవాలి. దాన్ని ప్రజాపాలన అంటారు. ఇక ఇంతకంటే మంచిగా ప్రజాపాలన ఇంకెక్కడుంటది చెప్పుండ్రి. వరంగల్ జిల్లాలో ఎంజీఎం దవాఖాన పరిస్థితి ఇది. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ను ఇద్దరు చిన్న చిన్న పాపలకు పెట్టిండ్రు. సరే పెడితే పెట్టిండ్రు, పిల్లలను కాపాడటానికి డాక్టర్లు ఒక ఆక్సిజన్ మొద్దునే వాడుతున్నారని అనుకుందాం జర్సేపు. కానీ వాళ్ళ ఎంబటి ఆ సిలిండర్ ను నెట్టుకపోయటానికి ఓ కేర్ టేకర్ ఉండాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది అని చూసేటానికి ఓ నర్సు డాక్టర్ ఉండాలి కదా. కానీ గడ్డి గంగల పోతేంది, ఈ వడ్లు వాగుల పోతేంది అన్నట్టు చేస్తే ఏందన్నట్టు చిన్న చిన్న గాలికి వదిలేసినట్టు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఈ తిరగ నడుస్తున్నాయి సర్కార్ దవాఖానాలు. నేను ఓను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టు అవుతున్నది. ఇంత ఘోరం ఎందుకున్నాయి? సర్కార్ కొత్త కొత్త పథకాలు ఏమన్నా అమలు చేస్తున్నదా అంటే కొత్త ఏం కర్మ, పాత వీటికి దిక్కు లేదు. కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్లు లేవు, ఆరోగ్యశ్రీ బిల్లులు లేవు. అంతా అధ్వానం భజగోవిందం అన్నట్టే ఉన్నది సర్కారు చేస్తున్న పనులని మాట్లాడుకున్నారు ఆక్సిజన్ సిలిండర్ నెట్టుకుంటున్నోళ్ళు. రాత్రి అంతా సెల్ ఫోన్ల ముఖం పెట్టి పెట్టి తెల్లారుతున్న టైంలో వండుకుంటారు చాలా మంది. పొద్దు బారడెక్కినా అస్సలు ఎవ్వరు. హాగో రోజు గట్లనే చేస్తున్న బిడ్డల కోసము ఓ తల్లి ఏం చేసిందో చూడుండ్రి. అబ్బరా కొడక మంచి పని చేసింది. మరి లేకుంటే ఏంది, 10-11 కొట్టేదాకా పండుకోకుంటే ఏ తల్లి మాత్రం చూసుకుంటూ ఊకుంటది? ఎన్ని రోజుల నుంచి తిప్పల పడుతున్నావో ఏమో. ఒకటికి 2 సార్లు చెప్తే వినకుంటే నీకు బొట్టు పెట్టి చెప్పాలనా, నీకు బ్యాండ్ కొట్టి చెప్పాలనా అని అంటారు కదా. అట్లనే చేసింది. ఉత్తగా బ్యాండ్ మేళ తాళాలు పెట్టుడే కాదు, బిడ్డలు వండుకున్న బెడ్రూమ్కి పోయి వీడియో తీసింది. మీ పనితనం, మీ సోమరిపోతుతనం ప్రపంచానికి చూపేటట్టు అన్నట్టు డప్పు కొట్టి చెప్పినట్టు చేసింది. ఒక బిడ్డ నవ్వుకుంటా లేచి కూసున్నది గాని ఇంకో బిడ్డ అట్లనే చెద్దరు కప్పుకొని వండుకున్నది. ఈ బ్యాండ్ మేళం సరిపోయేటట్టు లేదని ఆ మహాతల్లికి రామాయణంలో కుంభకర్ణుని లేపేతానికి ఏనుగు గింకారాలు, శూలల పోట్లు, పెద్ద పెద్ద సప్పుళ్ళు పెట్టి లేపాలి కావచ్చు. మరి లేకుంటే ఎందుల్లా వీళ్ళనే కాదు చాలా మంది రాత్రిపూట సెల్ ఫోన్లు, పొద్దుందాకా నిద్రపోను ఇదే చేస్తున్నారు. రాత్రి నిద్ర పోకుంటే రోగాలు వస్తాయనే సోయి లేకుండా చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ శాతము దేశంలో పెరుగుతూనే చాలా ప్రమాదం అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.